హాయ్ అండి, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. నిన్న నైట్ నుండే మా పిల్లలు స్టార్ట్ చేశారు చికెన్ కావాలి చికెన్ కావాలి అని. మా ఇంటి చుట్టుపక్కల ఎవరో చికెన్ కర్రీ చేశారు నైట్ 8:30కి అలా. ఆ అరోమా మా ఇంట్లోకి వచ్చేసిందన్నమాట. మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్ వచ్చింది. ఇంకా మా పిల్లలు ఆగుతారా, మనం కూడా చికెన్ కర్రీ చేసుకుందామని చెప్పారు. ఇప్పుడు అంటే కుదరదులే, రేపు చేసుకుందామని చెప్పాను. ఎలాగోలా నచ్చ చెప్పి నైట్కి అయితే పండుకున్నారు, కొంచెం అన్నం తినేసి. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, పిల్లలు అడిగాక చేయక తప్పదు కదా. అందుకే ఈరోజైతే చికెన్ కర్రీ కొంచెం గ్రేవీగానే చేసే. చూడండి, ఎప్పుడు చికెన్ కర్రీలో కొంచెం కొబ్బరి మసాలా వేసామనుకోండి చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట. అదే మనం కొబ్బరి లేకుండా వేసామనుకోండి గ్రేవీ అనేది అంత థిక్గా రాదు, కొంచెం నీళ్ళ నీళ్ళలా ఉంటుంది. అప్పుడు చికెన్ కర్రీ ఏం బాగుండదన్నమాట. మేమైతే ఎప్పుడు ఎండి కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా బాగా గ్రైండ్ చేసేసి మిక్సీలో వేస్తామన్నమాట. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, కర్రీ కూడా టేస్ట్ పెరుగుతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, పుదీనా వేసి దించేసాను. ఫైనల్గా మన కర్రీ అయితే ఇలా వచ్చింది. చూడడానికే కాదు, తినడానికి కూడా బాగుంటుంది. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.